మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి భాగోతం పుట్ట పగులుతోంది. అధికారం అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడడంతో బాధితులు ఏసీబీ ఆఫీసర్స్ వద్దకు క్యూ కట్టారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ పర్మిషన్స్ ఇచ్చారని వాపోతున్నారు. పుప్పలగూడలోని 447 సర్వేలో అక్రమ అనుమతులపై ఫిర్యాదు చేసిన బాధితులు 400 కోట్ల విలువైన ప్రాపర్టీకి అక్రమంగా పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. హైకోర్టు కూడా బాలకృష్ణ తప్పుదోవ పట్టించినట్టు దర్యాప్తులో బయటపడుతోంది. తప్పుడు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించే యోచనలో ఉంది సర్కార్. ఇందుకు సంబంధించి న్యాయ సలహాలను తీసుకుంటున్నారు. అలాగే బాలకృష్ణకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇవ్వబోతున్నారు ఏసీబీ అధికారులు. ఈ మేరకు ఇన్ఫా కంపెనీలు, అధికారులు, బంధువులతో జరిపిన లావాదేవీలపై ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. భారీగా బినామీలను గుర్తించిన నేపథ్యంలో వారిని విచారించేందుకు సిద్ధమవుతుంది. దీంతో ఈ కేసులో మరిన్ని కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క నాంపల్లి కోర్టులో బాలకృష్ణ కస్టడీ పిటిషన్పై నేడు విచారణ జరగబోతుంది. రోజు రోజుకు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి భాగోతం బయటపడుతోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, బాలకృష్ణపై ఉన్న అవినీతి ఆరోపణలు అయితే రోజు రోజుకు బయటపడుతున్నట్టు చూస్తున్నాం. ఇక ఇవాళ ఆయన మీద ఈ పిటిషన్ గురించి కూడా విచారణ జరగబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్ననే ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో బాలకృష్ణని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్పై ఈరోజు విచారణ చేయనున్నది ఏసీబీ కోర్టు. ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇస్తారనేది కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇక ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ పైన ఫోకస్ పెట్టారు. హెచ్ఎండిఏలో నిన్న మొన్న 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆ సోదాల్లో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. హెచ్ఎండిఏలో డైరెక్టర్గా బాలకృష్ణ 5 సంవత్సరాలు పనిచేయడానికి గల కారణాలేంటిపైన కూడా ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఆమోదించిన ఫైల్స్కి సంబంధించి ఆయనతో పాటు పనిచేసిన అధికారులందరూ కూడా ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్లు అయ్యారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. వారందరికీ సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. వీళ్ళు బాలకృష్ణకు సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 4 జోన్లలో కూడా 100 ఫీట్స్ రోడ్డు ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. హై రైజ్ అపార్ట్మెంట్స్కి కానీ పెద్ద పెద్ద వెంచర్లకు కానీ అనుమతులు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఆ రోడ్లు లేకుండానే అనుమతులు ఇచ్చారు. కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేయాల్సిన 100 ఫీట్ రోడ్స్ను కూడా బాలకృష్ణనే స్వయంగా హెచ్ఎండిఏ నిధులతో వేయించేసి అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించి వెంచర్కి వాల్యూ పెరిగే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వీళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి రియల్ ఎస్టేట్కి వాళ్ళకి అనుకూలంగా వివరించినట్టు కూడా ఏసీబీ అధికారుల దృష్టికి రావడం జరిగింది. చాలా చోట్ల నార్సింగ్ ఏరియాలో కూడా ఖరీదైన ఐరీజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. అక్కడ కూడా 100 ఫీట్స్ రోడ్స్ ఉంటేనే ఆ ఐరీజ్ అపార్ట్మెంట్స్కి అనుమతులు ఇవ్వాలి. కానీ ఎక్కడా కూడా 100 ఫీట్స్ రోడ్స్ లేవు. కొన్ని చోట్ల 30 ఫీట్లు, 40 ఫీట్లు, 50 ఫీట్లు ఉన్న రోడ్లలో కూడా అపార్ట్మెంట్లకి అనుమతులు ఇచ్చేశారు. రోడ్లన్నీ కూడా ఇప్పుడు అపార్ట్మెంట్లు పూర్తయితే ఆ రోడ్లో నుంచి వచ్చే వాహనాల సంఖ్యని ఎలా తట్టుకోగలుగుతుందని చెప్పేసి కూడా దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు ఏసీబీ అధికారులు చేస్తున్నారు. నిన్న హెచ్ఎండిఏకి సంబంధించి కార్యాలయంలో సోదాలు ఉదయం నుంచి కూడా సాయంత్రంకి జరిగినట్టు సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటి డాక్యుమెంట్ పైన కూడా పూర్తిగా విశ్లేషిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక బాలకృష్ణని కస్టడీకి తీసుకుంటే మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈయన బినామీల పైన కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈయన బినామీల ఇళ్లలో సోదాలు చేశారు కాబట్టి అక్కడ కూడా కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. బాలకృష్ణకు సంబంధించి ఎస్బీఐ అకౌంట్లో
దాదాపు 4 అకౌంట్లు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. 4 లాకర్లు కూడా గుర్తించారు. మొత్తం 14 మరో లాకర్లు బినామీల పేర్లతో ఉన్నట్టు గుర్తించారు. బాలకృష్ణ కస్టడీలోకి తీసుకుంటే ఈ లాకర్లన్నీ ఓపెన్ చేస్తే అందులో ఎలాంటి డాక్యుమెంట్లు ఉంటాయి, ఎంత బంగారం ఉంది, ఎంత నగదు ఉంది అనేది కూడా బయటపడే అవకాశం కనబడుతుంది. ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇది వైపు ఉండగానే బాలకృష్ణ బాధితులు కూడా ఏసీబీ అధికారులని ఆశ్రయిస్తున్నారు. పుప్పులగూడలో 6 ఎకరాల 36 గుంటలకు సంబంధించిన ల్యాండ్ వివాదంలో ఉండగా బాలకృష్ణ ఒకవైపు ఆ అనుమతులు ఇచ్చేశాడు. హైకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ కూడా అతను హైకోర్టుకి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశాడని చెప్పేసి కూడా బాధితులు నిన్న ఏసీబీ కార్యాలయంలో డీజీని కలిసి సమాచారం అందించారు. దానిపైన ఫిర్యాదు కూడా చేశారు. దీనిపైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. మరికొంతమంది బాధితులు కూడా ఏసీబీ కార్యాలయానికి ఫోన్ చేస్తున్నట్టు తెలిసింది. బాలకృష్ణ అక్రమంగా అవినీతి పాల్పడుతూ తమకు సంబంధించిన భూములకు సంబంధించి కోర్టుల వివాదాలు ఉన్న వాటికి కూడా ఇతనే ఫైల్స్ క్లియర్ చేసేసి గత ప్రభుత్వంలో అండదండలు ఉండడంతో ఏకచక్రం తిప్పాడని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక బాలకృష్ణకు సంబంధించి మొత్తం ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో ఎన్ని అనుమతులు జారీ చేశాడు, ఎక్కడెక్కడ జారీ చేశారు, ఈ ఫైల్స్ అన్నిటిని కూడా ఏసీబీ అధికారులు తెప్పించుకొని విశ్లేషిస్తున్నారు. ఈయనకు సహకరించిన అధికారుల పైన కూడా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కడే ఇదంతా జరిపించలేదు కాబట్టి ఇతనికి పైన ఉన్న అధికారులు, ఇతని కింద ఉన్న అధికారులు అందరూ కూడా సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డాడు. దాదాపు 1000 కోట్ల పైనే బాలకృష్ణ ఆస్తులు ఉంటాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. బినామీలకు సంబంధించి ఆస్తుల విలువ ఎంత ఉంటుంది, మార్కెట్ వాల్యూలు అనేది కూడా ఏసీబీ అధికారులు బయటికి తీసే పనిలో ఉన్నారు. రియల్ ఎస్టేట్కి సంబంధించి కొత్తగా వెంచర్లు, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్కి కృత్రిమంగా భూమ్స్ క్రియేట్ చేసి ఉన్న ధర కంటే ఎక్కువ ధర క్రియేట్ చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించే ఇప్పుడు సామాన్య రోజు రైట్. థ్యాంక్ యూ సురేష్.